ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు నేను భోజనం తీసుకొస్తాను. భోజనం తినిన తర్వాత కర్రీ పేరు చెప్పాలి. ఓకే తులసి. ఓకే ఖుషి. ఆ పట్టు. సరే. ఫ్రెండు పెట్టు. ఖుషి, నువ్వు తొండి చేస్తున్నావు. నువ్వు అలా చూడకూడదు. అది కాదు తులసి, పెద్దవాళ్ళు పెట్టినట్టు అనిపించింది. ఖుషి, నువ్వు నేను తప్ప ఇక్కడ ఎవ్వరు లేరు కదా. నా చేత్తోనే పెట్టాను. తిను. సరే. ఫ్రెండు ఫ్రెండు తా. ఇదేం కర్రీ? ఇది పప్పు. తులసి అమ్మ, ఇప్పుడు నేను నీకు పెడతాను. ఫ్రెండు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను. పట్టు. పట్టు. దా పట్టు. బాగుంది ఖుషి. ఇప్పుడు రెండు కళ్ళు తెరవచ్చా తులసి? బాయ్. ఖుషి, ఇప్పుడు నువ్వు కళ్ళు తెరవచ్చు. అవును తులసి, ఇన్ని కర్రీస్ ఎక్కడివి? కర్రీస్ రెండే ఖుషి. నా ప్రేమని ఆప్యాయతని కలిపి నీకు తినిపించాను కదా, అందుకే నీకు అలా అనిపించింది. సరే రా వెళ్దాం. తులసి, నువ్వు రూమ్ లోకి వెళ్ళు, నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను. సరే ఖుషి. ఫ్రెండు, థ్యాంక్స్ ఫ్రెండు. తులసి ఆకలిని తీర్చావు. ఇంకెప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ రానివ్వనులే, నేను ఉంటాను. ఫ్రెండు, నువ్వు మా తులసిని పెళ్లి చేసుకోవచ్చు కదా. నువ్వు తులసితో ఉంటే తులసికి కన్నీళ్లు రావు.
చిన్నపిల్లని కదా, తప్పుగా అడిగినట్టున్నాను. లేదమ్మా. నువ్వైతే ఆ, బాగా చూసుకుంటావు కదా, అందుకే అడిగాను ఫ్రెండు. నా భార్యనే నువ్వు పెళ్లి చేసుకోమంటున్నావు. త్వరలోనే నిజం చెప్పి అన్ని సమస్యల్ని నేనే పరిష్కరిస్తాను. ఖుషి, ఇప్పటికే లేట్ అయిపోయిందమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. బాయ్. బాయ్ ఫ్రెండు. జాను, ఇలా రా. ఏంటి సార్? చూడు, నీ చేతులు ఎలా బోసిపోయాయో. ఇప్పుడెందుకు సార్ మెహందీ? కమ్. అయ్యో సార్, ఎందుకు స్విచ్ ఆఫ్ చేస్తున్నారు? కలెక్టర్ గారు ఫోన్ చేస్తున్నారు, మాట్లాడండి. నీతో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేసేవాళ్ళు నాకు అక్కర్లేదు. వాళ్ళు కలెక్టర్ అయితే ఏంటి, కార్పొరేటర్ అయితే ఏంటి. కాలివు జాను. కాళ్ళకి నేను పెట్టుకుంటానులేండి సార్. ఈ కాళ్ళు కూడా నా జానువే కాబట్టి నేనే పెడతాను. ఉం? సార్, ఉం? మెహందీ పెట్టడం మీకెలా వచ్చు? రాజ్యాను, బట్ నీకోసం నేర్చుకున్నాను. నాకు ఇంత కేరింగ్ హస్బెండ్ దొరుకుతాడని నేను కల్లో కూడా అనుకోలేదు. చాలా అదృష్టవంతురాల్ని. నన్ను ఇంత ప్రేమించే సార్ కోసం నేనేమైనా చేయాలి. ఏం చేయాలి? సార్ అన్నది కదా, తన వాళ్ళెవరో ఎక్కడ ఒక చోట ఉంటారనిపిస్తోంది. వెతికి పట్టుకొచ్చి సార్కి చూపించాలి. హౌ ఇస్ ఇట్ జాను? సూపర్ సార్, మీ మనసులాగా సో బ్యూటిఫుల్ గా ఉంది.